అందరికీ నమస్తే. మనము ఇంట్లో ఏమన్నా కావాలి అనుకుంటే ఏమనుకుంటామంటేనండి, అన్నీ ఉండి కూడా అంటే డబ్బులు చేతిలో ఉండి కూడా ఇప్పుడు లేవులే, రేపు చూద్దాంలే, ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడేంటి అవసరమా ఇయన్నీ అనేసి అనుకుంటామనమాట. అంటే మన దగ్గర అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే అప్పుడు కొనాలి అనిపించదు. లేదంటే ఇప్పుడు అది అవసరం మనకు అక్కర్లేదులే అనేసి అనుకుంటామనమాట. ఏంటంటేనండి ఎప్పుడు కూడా లేదు లేదు అంటే ఏమవుద్దండి నిజంగా అవి లేకుండా పోతాయేంటండి? ఏంటంటే ఎదుటోళ్ళ వ్యక్తుల విషయంలో కాదండి. మనకి మనం ఏంటంటే ఎప్పుడూ కూడా మన దగ్గర అది లేదు, ఇది లేదు, ఎప్పుడు లేదు, లేదు, లేదు అని జెప్పేసి మాట అసలు చెప్పుకోకూడదనమాట. నిజంగా అండి తథాస్తు దేవతలు. వాళ్ళ వల్ల మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఏంటంటే మనము ఏంటంటే అదంతా నిజమా పాడా అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ మనం ఎప్పుడూ కూడా ప్రతిదానికి లేదులే ఇప్పుడు కాదులే, లేదు ఇప్పుడు లేవు ఇవే అనిపిస్తదనమాట. కానీ ఎప్పుడూ కూడా లేవు, లేవు అన్న మాట అని చెప్పుకోకూడదండి. మనకి నిజంగా అది జరిగి తీరుతుందనమాట. ఏంటంటే తథాస్తు దేవతలు సాయంత్రాలు ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు ఏదైనా ఇంట్లో సాయంత్రం పని అంతా అయిన తర్వాత కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడేంటి అది అవసరం అంటలే లేదులే అని చెప్పేసి మనం ఏదో చికాకు పడుతూ ఉంటాం అనమాట. లేదు ఇప్పుడు కాదు అని చెప్పేసి. నిజంగా లేదు అంటే లేకుండానే పోతాయండి. ఏంటంటే నిజంగానండి తథాస్తు దేవతలు లేదు అని చెప్పేసి లేకుండానే చేస్తారట. కాబట్టి లేదు అన్న మాట వాడకండి. ఇప్పుడు మా ఇంట్లో లేవు, ఇప్పుడు జరగదు ఇలాంటి మాటలు అసలు మాట్లాడితే అది ఏంటంటేనండి ఆ దేవతలు మనం చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళు అంటూనే ఉంటారు. ఆ మాటల వల్ల మనమే ఇబ్బంది పడతామండి. కాబట్టి నిజంగా తథాస్తు దేవతలు ఉన్నారు అనుకుని మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా మంచిగా మాట్లాడుకుంటే మన ఇల్లు మనము ఎప్పుడు మంచిగా ఉంటామండి కదా. నిజంగా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.